దక్కక అసహనాలతో బయటకు వెళ్ళిపోతున్న నేపథ్యంలో తాజాగా మరొక ఎమ్మెల్సీ రాజీనామా చేశారు. అనంతపురం జిల్లా హిందూపురం వైసీపీ ఇన్ఛార్జ్ అలాగే ఎమ్మెల్సీ మొహమ్మద్ ఇక్బాల్ వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు గారి సమక్షంలో టీడీపీలో కూడా చేరిపోయారు. ఎందుకంటే ఈయన గతంలో హిందూపురం నుంచి బరిలోకి దిగారు. అప్పట్లో బాలకృష్ణ చేతిలో ఓడిపోయిన వ్యక్తి. తర్వాత ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. 2014లో ఈయన డీఐజీగా పదవి విరమణ పొందిన తర్వాత ఇక్బాల్ వైసీపీలో చేరడం, ఎమ్మెల్సీగా ఛాన్స్ దక్కించుకోవడం, హిందూపురం నుంచి 2019 ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసి బాలకృష్ణ మీద ఓటమి పాలవడం. 2019 ఎన్నికల్లో ఓడినప్పటి నుంచి కూడా ఇక్బాల్ హిందూపురం వైసీపీ ఇన్ఛార్జిగా అయితే కొనసాగుతున్నారు. కాకపోతే ఆయనకి టికెట్ వస్తుందని ఆశించారు. కాకపోతే ఆయనకి సీట్ ఇవ్వలేదు. ఆయన ప్లేస్లో దీపిక అనే ఒక కొత్త అభ్యర్థిని ప్రకటించారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ నేపథ్యంలో అసంతృప్తితో ఉన్న ఆయన తాజాగా రాజీనామా చేశారు. తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. ఒక రకంగా ఇది ఎంతవరకు